जगतियाल जिले के कोरटला टाउन में आज बीआरएस पार्टी की जानिब से एक प्रेस कॉन्फ्रेंस मुनाकिद की गई, जिसमें बीआरएस पार्टी कोरटला सुन्नी उम्मीदवार ने मीडिया से बात करते हुए कहा कि जैसे ही इंतखाबात करीब आ रहे हैं, पार्टियों का चेहरा सामने आ रहा है। रेवंत रेड्डी ने किसानों को 3 घंटे करंट देने की बात कर रहे हैं। तेलंगाना रियासत में 24 घंटे पहले ही करंट दिया जा रहा है, दूसरी कोई भी रियासत में ये नहीं दिया जा रहा। बीजेपी ने बार बार कहा कि किसानों को बरकी मीटर लगाने को कहा, लेकिन चंद्रशेखर राव ने मना कर दिया। अगर हम कोई काम नहीं करें तो हमें बताएं, हम पूरा करेंगे। कोरटला हल्के असेंबली उम्मीदवार के संजय राव ने अवाम से गुजारिश की कि कार के निशान को वोट देकर भारी अक्सरियत से हमें कामयाब बनाए। कोरटला से मोहम्मद यूनिस की ये रिपोर्ट। రైతులకు ఇస్తున్నది రాష్ట్రం ఇప్పటికి కూడా లేదు. బ్రహ్మాండంగా రైతులందరూ 24 గంటల కరెంటు ఎప్పుడు కావాల్సి అప్పుడు వేసుకోవడము, ఎంత కావాల్సి అంత వాడుకోవచ్చు. ఇది మా కేసీఆర్ గారు, మా బీఆర్ఎస్ పార్టీ, మా సిద్ధాంతం ఇది, మా విధానం ఇది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విధానం మీరు ఇప్పుడే విన్నారు. అట్లానే మీ అందరికి ఒక్కసారి నేను మా బీజేపీ పార్టీ వాళ్ళ సిద్ధాంతం కూడా మీకు వినిపిస్తాను. ఇప్పుడే మీటర్ ఫిట్ చేయడం అని అంటే మీరు ఫిట్ చేయండి, మేము ఎలా ఇస్తాం? మిగతా స్టేట్స్ అన్ని కూడా వెంటనే ఫిట్ చేసి మాకు ఆధారం కూడా ఇచ్చేయండి అని అడిగారు, ఇచ్చేసాం కూడా చాలా మందికి. మీ అందరికి తెలుసు కదా ఇది ఎవరో కూడా మన నిర్మలా సీతారామన్ గారు, మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. కేసీఆర్ ఈ విషయంకి మీరు చూస్తే బీజేపీ వాళ్ళు ఎప్పుడు వితండవాదం చేస్తారు. గత 4-5 ఏళ్ళ నుంచి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో కూడా చెప్పారు. ఏం చెప్పారు? వాళ్ళు మమ్మల్ని మోటార్లకు మీటర్లు ఫిట్ చేయమంటున్నారు, మేము ఫిట్ చేయము అని చెప్తే వాళ్ళు ఇన్ని రోజులు ఏమని వితండవాదం చేశారు? వాళ్ళు మేమేం చెప్పలే అని ప్రజల్ని ఎప్పటిలాగానే బీజేపీ వాళ్ళు ఎలా అయితే ఎప్పటిలాగా అబద్ధాలు ఆడతారో మళ్ళీ ఒకసారి అబద్ధం ఆడారు. ఇది మాత్రం మీ అందరి కళ్ళ ముందర ఉంది. ఇప్పుడు మీ ప్రెస్ మిత్రుల ముందు అందరి ముందు చూపెట్టాను. మీ అందరూ ఆల్రెడీ చూసుంటారు కూడా ఈ వీడియోలు. ఎవరో మీరు గుర్తుపెట్టారు. ఇదైతే ఫేక్ కాదు కదా. మామూలు బీజేపీ వాళ్ళు ఫేక్ కూడా పెడతారు, కానీ ఇదైతే ఫేక్ కాదు, ఒరిజినల్. ఇది ఆవిడ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు. ఇది ఏమని చెప్పారు ఆవిడ? అన్ని రాష్ట్రాల్లో మోటార్లకి మీటర్లు ఫిట్ చేశారు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకి మీటర్లు ఫిట్ చేయలేదు. అందుకొరకే వీళ్ళకి రావాల్సిన 0.5% ఆఫ్ ఎఫ్ఆర్బిఎం లిమిట్ని మేము కట్ చేసాం. అంటే దగ్గర సంవత్సరానికి 5,000 కోట్లు మనకి లాస్ వస్తుంది. ఇప్పటికీ 25,000 కోట్లు మనకి లాస్ వచ్చింది. అయినా కూడా కేసీఆర్ గారు నిర్మోహమాటంగా డైరెక్ట్గా ప్రతిసారి చెప్తా ఉన్నారు, ఏమైనా పర్లే, మా రాష్ట్రానికి మీ ఆర్థికంగా నష్టం జరుగుతున్నా పర్లే, మా రైతులకు మాత్రం ఆర్థికంగా నష్టం జరగకూడదు. ఇదే విషయాన్ని కేసీఆర్ గారు ఇంతకుముందు అసెంబ్లీలో చెప్పారు, మళ్ళీ ఆయన అన్ని స్పీచెస్లో చెప్పారు. కానీ బీజేపీ వాళ్ళు యాజ్ యూజువల్ ఎప్పటిలాగానే అబద్ధాలు, జుమ్లా పార్టీ కాబట్టి వాళ్ళు మళ్ళీ వచ్చి బయట వచ్చి విదండవాదం చేస్తారు, మేము ఎప్పుడు చెప్పలేదని. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? నిర్మలా సీతారామన్ గారు చెప్పిన విషయాలకి వాళ్ళు తిరిగి ఏం జవాబు చెప్తారని చెప్పి వాళ్ళని అడగాలి. దయచేసి ఈ ద్వారా మా తెలంగాణ రైతాంగాన్ని కానీ, మా కొరట్ల కాన్స్టిట్యూన్సీ ప్రజలను కానీ కోరుతా ఉన్నాను. ఇది వీళ్ళ విధానాలు. బాహాటంగా చెప్తా ఉన్నారు, మీ మోటార్లకు మీటర్లు పెట్టుకోండి, పెట్టుకోకపోతే మీ రాష్ట్రానికి నష్టము, అన్ని రాష్ట్రాలు మీటర్లు ఆల్రెడీ ఫిట్ చేశారు అని వాళ్ళు నిర్మోహటంగా. నిన్న జరిగింది, ఏదో పాతది కాదు. కొరుట్ల మెట్పల్లి టౌన్లో కొందరిమందికి ఇంకా ఇల్లు రావాల్సి ఉంది. వాళ్ళందరికీ కూడా అతి తొందరలోనే ఆల్రెడీ ప్లాట్లు కూడా ఐడెంటిఫై చేసి మార్క్ చేసి పెట్టేశాము. అతి తొందరలోనే మన ఎలక్షన్ అయిపోయిన మరుసటి వారం లోపలనే మీ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి మీ అందరికీ ప్లాట్లు, ఇల్లు అలాట్ చేసే విధానం చేస్తాం.